పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా నోర్లలో పెట్టుకొని చూస్తున్నారు. ఎందుకంటే ఆయన మాట్లాడే దాంట్లో అన్ని పాయింట్స్ ఉన్నాయి. లాజికల్గా అదేవిధంగా ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ని అన్నింటినీ కూడా క్లియర్గా ఆయనైతే మెన్షన్ చేస్తూ ఉన్నారు. మరి ఇవాళ అసెంబ్లీలో ఆయనైతే మాట్లాడడం జరిగింది. నాకు ఈరోజు అయిన గొడవ చూస్తే నాకు వివేక హత్య గుర్తొస్తుంది, అదే కాకుండా ఎన్నో విధ్వంసాలు గుర్తొస్తున్నాయి, ఇంత విధ్వంసం చేయాల్సిన అవసరం ఏంది అంటూ జగన్మోహన్ రెడ్డిని అదేవిధంగా ఆయన పరిపాలనని మరియు మిగతా అన్నింటి గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఏమేమి మాట్లాడారు అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన కానీ, అతని వ్యక్తిత్వం కానీ, అతని చుట్టూ ఉండే మనుషులు కానీ అందరూ కూడా ఎవరు ఒక ఎడ్యుకేటెడ్ కాదు, అందరూ కూడా ఒక రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు. ఈవెన్ జగన్తో సహా అందరికీ కూడా అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉంది. సో మరి అతన్ని కొంతమంది రాజన్న అభిమానులు మరి ఎందుకు మోస్తున్నారు ఇప్పటికీ తెలియదు. కానీ బేసిక్గా ఒక మనిషి అనేవాడు ఆలోచించి చదువుకున్నవాడు కదా మనం రూల్ చేయాలనే ఆ థాట్ కూడా జనాలకు లేదు. మరి ఆయన పక్కన ఉన్న గెలిపించిన ఆయన ఓడించిన 40% షేర్ ఓటింగ్ కూడా అందరూ కూడా మ్యాక్సిమం రౌడీ పాలనే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు జగన్కి తెలిసింది అదొకటే, వెళ్ళి లాక్కోవడం. ఎందుకంటే తనకు పెట్టడం రాదు, రూలింగ్ చేయడం రాదు, తనకు ఏంటంటే మొత్తం లాక్కోవడం, దౌర్జన్యం చేయడం ఇదే తెలుసు. సో అతనికి తగ్గట్టే అతని మనుషులు కూడా ఉంటారనమాట. ఆయన పక్క నుండి ఎమ్మెల్యేలు ఎవరన్నా అతని కార్యకర్తలు కూడా అందరూ రౌడీజం చేస్తూ అందరినీ కూడా భయపెడుతూ లేదంటే ఇబ్బంది పెడుతూ సామాన్య ప్రజల్ని బతకనిచ్చే పొజిషన్ అయితే లేదు. గత 5 ఏళ్లలో ఆ విధ్వంస పాలన చూసాం. సో మరి పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి చూసి ఆయన రియాక్షన్ చెప్పారనమాట. ఏంటంటే సో పవన్ కళ్యాణ్ జగన్ అట్లా చేస్తుంటే ఏంటంటే నాకు పాత రోజులు అతను ఇంకా మానలేదా ఇంతే. ఎందుకంటే ఒకసారి అధికారం వచ్చింది, ఒకసారి సీఎం అయ్యాడు, అయిన తర్వాత తన బాడీ లాంగ్వేజ్ కానీ పద్ధతి కానీ అంతా మార్చుకోవాలి. ఇంకా కూడా తను మళ్ళీ పదవి లేకపోతే తనలో ఉన్న నిజస్వరూపం బయటకు వచ్చేసింది. మళ్ళీ రౌడీ అవతారం ఎత్తుతాడా? ఈ 5 ఏళ్ళు జనాలను ప్రశాంతంగా ఉండనివ్వడా? సో మరి ఖచ్చితంగా రూలింగ్ అయితే అంటే ఎవరెవరైతే ఇట్లా చేస్తారో వాళ్ళందరికీ కఠిన చర్యలు ఉంటాయని కూడా హోమ్ మినిస్టర్ గారు ఆల్రెడీ చెప్పారు. ఎవరైతే పాత ప్రభుత్వంలో ఎవరైతే ప్రభుత్వం అండ చూసుకొని రెచ్చిపోయారో ఇప్పుడు ఇంకెవరన్నా రౌడీజం చేయాలన్న ఆలోచన వచ్చినా కూడా లేదంటే ఆ మాదక ద్రవ్యాలు అట్లాంటివి ఏమన్నా సాగు చేసినా వాళ్ళందరినీ కూడా కంప్లీట్గా మూసేస్తామని చెప్పి కూడా చెప్పారనమాట. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన ప్రశాంతంగా ఒక మాల్లో ఉన్నారనమాట. సో ఆయన ఏంటంటే ఆయన కూడా డిస్టర్బ్ చేసే విధంగా నిన్న ఆయన ప్రవర్తన అట్లా ఉంది. ఎందుకంటే అటు గవర్నర్ గారిని పట్టించుకోకుండా ఆయన మీదకి వెళ్ళడం. సో ఆయన దగ్గర ఉన్నప్పుడు జస్ట్ అరవచ్చు, దేర్ ఇస్ అక్కడ ఒక రైట్ ఉంది, కుర్చీలో కూర్చొని అరువు బాబు మమ్మల్ని పట్టించుకోండి అని. అంతేగాని ఆయన మీదకి వెళ్ళిపోయి అతనికి ఇప్పుడు కొంతమంది ఆవేశంతో ఆయన మీద చేయి చేసుకుంటే అది ఎంత అప్రతిష్ట అనమాట మొత్తం అసెంబ్లీకి. ఏపీ రాష్ట్రం పరువే పోతుంది అట్లాంటి ఆయన ముందు అట్లా చేస్తే. సో మరి ఆయన ఏమనుకుంటాడు, ఇంత చీప్ పొలిటీషియన్స్ ఉన్నారా ఏపీలో, సో ఆంధ్రప్రదేశ్ అంతా ఇంతే అని ఒక నెగిటివ్ థాట్ వచ్చేస్తుంది దానికి. సో మరి అట్లాంటివన్నీ జరగకుండా ఉండడానికి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించుకున్నారు. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అట్లాంటివి చేస్తే ఆయన ఆటలు కనుక ఖచ్చితంగా సాగవు. సో పవన్ కళ్యాణ్ గారు అయితే ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, ఓపుకున్నంత వరకు చెప్తారు. ఆయన కూడా సహనం నశించిపోయిందంటే మళ్ళీ ఆయనలో ఉన్న పాత పవన్ కళ్యాణ్ని చూడాలి అనుకుంటే కనుక ఒకప్పుడు చిరంజీవి గారిని ఎవరన్నా ఏదో అంటే తమిళనాడులో 10 మందిని సైతం వెళ్ళి ఆయన ఒక్కడే కొట్టేసాడంట. మరి ఆయన చాలా ప్రశాంతంగా మారిపోయి ఆయన ప్రజల్లోకి వెళ్ళిపోయి పని చేసుకుంటున్నాడు. ఆయన్ని డిస్టర్బ్ చేసే విధంగా ఇట్లాంటివి ఏమన్నా చేస్తే ఖచ్చితంగా మళ్ళీ పాత పవన్ కళ్యాణ్ కూడా జగన్ గారు కూడా చూడాల్సి వస్తుంది. సో అన్నీ మానుకొని ప్రజలకు సేవ చేస్తూ తన సనాతన ధర్మం గురించి ఆయన వెళ్తున్నారు. సో ఈ క్రమంలో ఆయన్ని ఖచ్చితంగా మళ్ళీ డిస్టర్బ్ చేస్తే సో చంద్రబాబు గారు కూడా ఆయన కంట్రోల్ చేయలేని స్టేజ్కి వెళ్ళిపోతారు. సో అది చూసి పెట్టుకోవాలి మరి జగన్.